అవును బ్రో, మిమ్మల్ని నమ్మిన తండ్రి మాకు అలాగే మా ప్రతి అవసరం మీరు అద్భుతంగా తీర్చే దేవుడు కాబట్టి తండ్రి భయం లేదు, మేము దిగులు లేదు తండ్రి. విశ్వాసంతో ఆ పాటలు పడే కృప తండ్రి మాకు ఉదయకాలం ఇచ్చిన మా గొప్ప దేవానికి ఆరాధన తండ్రి. దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రం దేవ. మేమందరం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దేవ. పిలిచిన దేవ, నమ్మదైన దేవానికి ఆరాధన తండ్రి. నేను ఏమాత్రం బుడువైన ఎన్నడూను ఎడబాయనని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మేము అందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యేసయ్య. ఈ మాటలు తండ్రి మా ప్రాణాన్ని స్వస్థపరిచే ఈ మాటలు బట్టి వందనాలు. మా శరీరాన్ని బాగు చేస్తే బలపరిచే, మా ప్రాణాన్ని శరీరాన్ని ఆత్మను బలపరిచే మీ ప్రతి మాటలను బట్టి అందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్, థ్యాంక్ యూ ఫర్, థ్యాంక్ యూ ఫర్. ప్రియులారా, మన దేవుడు పాట పాడినట్టు ప్రియులర దేవుడు మనను ఎన్నడూ విడవలేదు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన అందరూ తండ్రి ఇంటిలో దేవుని రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి యుగ యుగాలు అంటే నిత్యం మనం జీవగల దేవునితో కలిసి బ్రతకబోతున్నామని ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా నిత్యం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన నేను మీరు మన అస్సలు బాధపడే అవసరం లేదన్నమాట. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక ఫ్యామిలీగా మార్చేసి గోడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా జీవగల దేవుడు మనల్ని మార్చేస్తాం. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. ఇక గోడ్స్ ఫ్యామిలీలో దేవుని రాజ్యంలో దేవుని సంఘములో ప్రియులారా మనం చూసినట్లయితే రకరకాలు ప్రజలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రకరకాల వంశం నుండి, రకరకాల భాష నుండి, రకరకాల ప్రాంతములో నుండి దేవుడు తీసుకుని వచ్చిన వారు మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సంఘానికి జీవం గల దేవుడు గిఫ్ట్ ఇచ్చినట్టు రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు రక్షణ, గ్రేట్ సాల్వేషన్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ రాయబడింది. కరెక్ట్. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా 13వ వచనములో 11, 12, 13వ వచనం మనం చూస్తున్నట్లయితే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ గురించి రాయబడింది. ప్రత్యేకంగా అపోస్తలు, ప్రవక్తలు, సువార్తలు, కాపరిలో బోధకులు, వారు జీవగల దేవుడు సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు మనకు రక్షణ గిఫ్ట్ ఇచ్చాం. తండ్రి దేవుడు క్రిస్తువుని మనకి ఇచ్చాం. నిత్య జీవుని ఇచ్చాం. పాపాలు క్షమించాం. ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించాం. దేవుని స్తుతిస్తాం. ఇలాగే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ప్రియులరా, సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ ప్రియులరా, అపోస్తలు, 5 మినిస్టర్స్, అపోస్తలు, ప్రవక్తలు, సువార్తీయులు, కాపరులు, బోధకులు. కాబట్టి ఈ 5 రకాలు పరిచర్య అంటే ఓపీస్ అంటే దేవుడు వారిని దేవుడు ఇచ్చినటువంటి స్తుతిస్తాం. కాబట్టి అపోస్తలు మనకు అవసరం, ప్రవక్తలు మనకు అవసరం, సువార్తీయులు మనకు అవసరం, బోధకులు మనకు అవసరం, కాపరి కూడా మనకు అవసరం. కాబట్టి ఈ 5 రకాలు పరిచర్య కలిగిన వారిని మనం యాక్సెప్ట్ చేయాలని మనం అంగీకరించాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించినారు. ఇప్పుడు కొందరు మనం చూస్తున్నది అపోస్తలు మాత్రం అంగీకరిస్తారు, ప్రవక్తలను పక్కబడతాయి. కొందరు ప్రవక్తలను అంగీకరించిన వారు అపోస్తలను పక్కబడతారేమో, లేదంటే కాపురిని పక్కబడతారు. అంటే ఇది అటు ఇటు జరగడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే దేవుడు ఈ 5 రకాల పరిచర్య చేస్తున్న వారు జీవంగా దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు సంఘర్షణ వరకు దేవుడిచ్చేవారు అన్నమాట. అంటే మీరు దానిలో ఏదైనా ఒకరిగా ఉండవచ్చు, వస్తులుగా మీరు ఉండవచ్చు, లేదంటే ప్రవక్త మీరు ఉండొచ్చు, లేదంటే స్వార్థ చెప్పే వ్యక్తిగా వాంజలిస్ట్, లేదంటే కాపిరి, లేదంటే టీచింగ్. సరే, ఏదైనా దేవుడు ఇచ్చినది వారు ఆ గిఫ్ట్ దేవుడు ఇచ్చిన వారిని మనం గౌరవించాలి.
వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు మనకు అవసరం అన్నమాట. అవసరం, 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 ప్రవక్తలు అవసరం, సువార్తలు, పాపర్లు, బోధకులు, ప్రియులారా మనకు అవసరం. అవసరం లేదని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు సంఘానికి గిఫ్ట్ గా, అంటే జీవంగా దేవుడు ఇచ్చి జీవంగా దేవుడు ఇచ్చామంటే దేవునికి తెలుసు అది అవసరం అని తెలుసు, లేదంటే దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేస్తాం. అపోస్తలును గౌరవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి మనం తప్పు తప్పు పెట్టవద్దనమాట. అంటే కొందరు అపోస్తలను ఎక్కువ ప్రేమిస్తారేమో, ప్రవక్తలను పక్క పెడతారు. అలా ఉండవద్దు. మీరు ఈ 5 రకాల పరిచయం చేస్తున్న వారు సంఘములో ఉండడం మంచిది అనమాట. దేవునికి శోభట సంఘంలో ఉండడం మంచిది. కాబట్టి వారిని మనం అక్సెప్ట్ చేయాలి. ఇంకా ఇంకా ప్రియులారా మనం ఇంకా దేవుని పిల్లలుగా మనం బానిస చేయాలి. వారి పేరును బట్టి కానీ, వారి యొక్క పరిచయం బట్టి కానీ, వారి యొక్క తాళందరిని బట్టి కానీ మనం సంఘములో భేదాలు తీసుకొని రావద్దనమాట. అంటే సంఘాన్ని చీల్చవద్దనమాట. అనేక తీసుకొని రావద్దు. పేరుని బట్టి, పేతురు పేరుని బట్టి, పౌలు పేరుని బట్టి, అపోలో పేరుని బట్టి సంఘములో అనేక తీసుకొని రాకుండా దేవుని కుమార్తె మనం దేవుడు కృప మనకు అనుగ్రహిస్తున్నారు, జ్ఞానం మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి వీరి అవసరంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనకు అవసరం. కొందరు బలంగా ఉండవచ్చు, కొందరు బలహీనంగా ఉండవచ్చు. ఇద్దరిలో మనకు అవసరం. మన శరీరంలో కొన్ని అవయవాలు చాలా బలం కలిగిన అవయవగా ఉండవచ్చు, కొన్ని బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి బలం కలిగిన అవయవాలు మనకు అవసరం, బలహీనంగా ఉన్న అవయవాలు కూడా మనకు అవసరం. కాబట్టి వీళ్ళ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన ప్రతి ఒక్క దేవుని కుమార్తెను మనసారా మనం అంగీకరించే కృప దేవుడు అనుగ్రహించిన దేవుని కృప ఉండేనే సార్. కాబట్టి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇంకా డినోమినేషన్, దానికి అతీతంగా మనం దేవుని పిల్లలను చూసే కృప దేవుడు అనుగ్రహించినాక డినోమినేషన్ కొందరు మనసులో ఉండవచ్చు. రకరకాల డినోమినేషన్ అంటే రకరకాల పేర్లు కూడా ఆల్రెడీ వచ్చి ఉండవచ్చు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో రాయబడింది. మన ఎవరు అని రాయబడింది. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీరు నేను మనం ఎవరకు సంబంధించిన వారమని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీరు కొందరు చెప్తారని నేను పలానా డినోమినేషన్ కి చెందిన వ్యక్తి అని చాలా గర్వంతో కూడా అతిశయంతో కొందరు చెప్తారని. కానీ పరిశుద్ధాత్మ వలన పౌలు నేర్పించారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూసినట్లయితే వీళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. మనం అందరం క్రీస్తు వారు, సత్యమైన సత్యం. దానికి అర్థం నువ్వు నేను ఒక మనిషికి చెందిన వారు కాదని అర్థం. శ్రోత ఎందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఒక్క మనిషి కూడా మీ కొరకు నా కొరకు మనం విమోచన కొరకు, రక్షణ కొరకు, పాపక్షమాణం కొరకు, నిత్య జీవన కొరకు ఏ ఒక్క మనిషి కూడా ప్రాణం పెట్టలేదు. అంటే ప్రియులారా ఇంకా ప్రాణం పెట్టినా కానీ కొనలే. ఇక్కడ పరిశుద్ధ రక్తం కావాలి. కాబట్టి పరిశుద్ధ రక్తం నా కొరకు మీ కొరకు ప్రభు యేసుక్రీస్తు మాత్రం ఇచ్చామన్నమాట. ప్రియర్థన యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి నిన్ను ఉన్నా కాబట్టి నువ్వు ఇంకా వేరే వారికి బానిసగా ఉండడానికి యేసు నమ్మలు వీల్లేదు, సాతానికి అసలే వీల్లేదు, మనుషులు కూడా బానిసలుగా ఉండడానికి వీల్లేదు అన్నమాట. నువ్వు మనం యేసు క్రీస్తు చెందిన వారం అనమాట. దేవునికి స్తోత్రం. ఒకటి యేసుక్రీస్తు రక్తం ఇచ్చి నిన్ను మనలో అందరినీ కొన్నాం. యేసుక్రీస్తు మన రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం తన కోసం. కాబట్టి మనం ఎవరినో కనపరచాలి, ఏ నామాన్ని కనపరచాలి? పౌలుని కనపరచాలా, పేతురును హైలైట్ చెప్పాలా, ఏ నామం చెప్పాలి? కాబట్టి ప్రియులార ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. తండ్రి అన్ని నామ కంటే గొప్ప నామం క్రీస్తుకు ఇచ్చాం, మధ్యలో యేసుక్రీస్తు అన్ని నామ కంటే గొప్ప నామం. ఇక దానికంటే గొప్ప నామం ఏది లేదని అర్థం. తండ్రి ఆ నామాన్ని అంత హైలైట్ చేస్తారు, ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రికి లోబడిన కాబట్టి అన్ని నామం కంటే గొప్ప నామం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకున్నాం.
ఇక దానికన్నా గొప్ప నామం ఏది రాదు. కాబట్టి మంచిది ఏంటిది, మనం యేసునామాన్ని మనం అందరం కలిసి గణపరుస్తాం. వెరీ సింపుల్. యేసుక్రీస్తు నామాన్ని గణపరుస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తువును మనం హైలైట్ చేయాలన్నమాట. దాని కొరకు దేవుడు పిలిచారు. యేసుక్రీస్తువును మనం గణపరచాలి, పొగడాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తాడు. క్రిస్తు కూడా గొప్ప క్రిస్తు కూడా గొప్పగా పని కార్యం చేస్తాడన్నమాట. యేసుక్రీస్తు ఎందుకంటే సజీవుడైన దేవుడు అన్నమాట. యేసుక్రీస్తును మనం కనబరచాలి. మన ఇంటిలో, మనం ఉన్న ప్రాంతంలో, మనం మనకు దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి క్రిస్తువును మనం గణపరచాలి. దానికి క్రిస్తు అర్హుడు. వధింపబడిన గొర్రెపుడైన క్రిస్తు ఆరాధనకు, స్తుతులకు, మహిమకు నిత్యం యుగాలు పాత్రలన్నమాట. కాబట్టి క్రిస్తువును మనం కనబరుస్తాం. కాబట్టి క్రిస్తు యేసునామం ద్వారా, క్రిస్తు ద్వారా మనకు ఐక్యత ఉంది అన్నమాట. ఐక్యత మనం కాపాడుకోవాలి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడాలి. కాబట్టి ప్రియులారా, మన ఈ యొక్క దేవుజండు కానీ, దేవుజండాలు కానీ ఒక్క దేవుని కుమార్తెను కూడా మనం తిరస్కరించాల్సిన అవసరం లేదు. మనం అంగీకరించాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నిజంగా కొత్త జన్మించిన వారిని మనం ఇన్గ్రైస్ట్, మన బ్రదర్గా, సిస్టర్గా హృదయపూర్వకంగా మనం అంగీకరిస్తాం. డినోమినేషన్ మనం చూడవద్దన్నమాట. డినోమినేషన్ అంతా కూడా మనం చూసినట్లయితే మనుషులు తీసుకొని పెట్టిన పేరు, ఏ పేరుని సరే, వారు చెప్తారేమో దేవుడు ఇచ్చామని, పర్లేదు. కానీ ప్రియులారా, స్తోత్రం. కాబట్టి సత్యం మన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం క్రిస్తువుకు చెందిన వారం. ఇది మనం దానిలో మనం అతిశయించాలి, దానిలో మనం గర్వించాలి. పాపం కాదు. నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు. కాబట్టి క్రిస్తువును ప్రియులారా మనం హైలైట్ చేయిస్తాం, క్రిస్తువును మహిమపరుస్తాం. దేవుని చిత్తానికి, దేవుని బిడలుగా మనం లోబడదాం. దేవుని చిత్తానికి, దేవుని లోబడదాం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సంఘములు వాక్యం దారి పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన ప్రతి ఒక్కరిను దేవుడు అభిషేకించి తన చేతిలో జీవగల దేవుడు తప్పకుండా వాడతారు, ఖచ్చితంగా వాడతారు. కాబట్టి ఆ విషయంలో మన బాధపడ అవసరం లేదు. కాబట్టి కొత్త విస్తారంగా ఉంది, పని ఎక్కువ ఉంది అనమాట, తక్కువ కాదు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. నమ్మకంగా ఉండే చాలు. దేవుడు తప్పకుండా నిన్ను మన అందరినీ వాడతారు, తప్పకుండా దేవుడు వాడతారు. కాబట్టి బాధపడవద్దు. కొందరిని దేవుడు వాడతారు, నన్ను వాడుకోవడం లేదని బాధపడవద్దు. తప్పకుండా మిమ్మల్ని వాడతారు. దిగుగల దేవుని చేతుల్లో మనం ఉండే చాలు, దేవుడు వాడతారు. దేవుడు వాడిన తర్వాత మనను పడేసే దేవుడు కాదు. తప్పకుండా ముదిమి వచ్చే వరకు, అంటే ఆఖరి శ్వాసం దాకు, మీరు చివరి మీ సమయం దాకు జీవగల దేవుడు ఖచ్చితంగా చూస్తారు, పోషిస్తారు, కాపాడుతారు, బలపరుస్తారు. మీ అవసరాలు జీవగల దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఇంకా భూమిలో బ్రతుకున్నప్పుడు మాత్రం కాదు, తర్వాత కూడా దేవుడు మనకు అండగా నిలబడతారు. అంటే ఎత్తిమనమాట, దానికంటే తక్కువ లేదు. కాబట్టి అంతవరకు ఎప్పుడు దేవుని కుమార్తె మనం బాధపడే అవసరం లేదు. దేని గురించి చింతించకండి, ఇంతకు మనం బాధపడాలి. దేని గురించి చింతించకండి. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఆనందించాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎంతమంది ఆనందిస్తుంది? ప్రభువునందు ఆనందిస్తుంది. పాటలు పాడుకోవడం, స్థితించుకోవడం, వాక్యం ధ్యానించుకోవడం. ఎంతమంది ఆనందించాలి దేవుని చిత్తమైన. ఎందుకంటే శిలువ మరణం ద్వారా దేవుడు నాకు మీకు ఇటర్నల్ నిత్యమైన జయం, గ్రేట్ విక్టరీ అనుగ్రహించాము. నిత్య జయం క్రీస్తు నా పక్షంగా, మీ పక్షంగా పొందానమాట. జయించామన్నమాట. ఇంకా క్రీస్తు ఓడిపోలేదు. ఇప్పుడు క్రీస్తుతో కలిసి బతుకుతున్న మనకు కూడా ఓటం లేదు. నీకు ఓటం లేదనమాట. క్రీస్తుతో కలిసి ఉండే చాలు, జీవగల దేవునితో కలిసి ఉండే చాలు, ఓటం లేదు. కాబట్టి జయం, నిజమైన జయం అనేది పడినాడు. నిజమైన జయం క్రీస్తుతో, జీవగల దేవునితో కలిసి బ్రతకడం. అదే మనం చూసినట్లయితే ఏదైనా తోటలో అదే జరిగింది అనమాట. పాపం చేయక ముందు వారు జీవగల దేవునితో కలిసి బ్రతికాము. పరదేశ అనుభవం, మహిమానుభవం, అది అసలైన జయం అదనమాట. మనం అనుకున్నారు, కాలేజీలో, స్కూల్లో వెళ్ళి కొన్ని ప్రశ్నలకు రాసినప్పుడు
అదే జయం. అలాగే మనలో అయిందేమో అని నిజమైన జయం, అసలైన జయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని కలిగి జీవగల దేవునితో సత్య సంపూర్ణులైన పరిశుద్ధులైన నిత్యరవు తండ్రితో జీవగల దేవునితో ఫెలోషిప్ సహవాసం కలిగి ఉండడమే నిజమైన జయమని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనకు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో సహవాసం ఉంది అంటే దానికి అర్థమండి నీవు జయములు బ్రోతున్నావు అన్నమాట. క్రిస్తువులో మేము ఉన్నామంటే జయించిన వ్యక్తి ఉన్నాం, జయం అనుభవించుకొని ఉన్నామన్నమాట. అదే దేవుడు అనమాట. కాబట్టి నేను ఓడిపోయిన స్థాయిలో లేవు, అంత అబద్ధాలు అనమాట. ఓడిపోయిన స్థాయిలో అని వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం చూసుకొని కొందరు చెప్తారు, ఈ చేతిలో డబ్బులు లేనప్పుడు నీ పరిస్థితి ఫెయిల్ అయినట్టు చెప్తారు. అది వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం చెప్పేది, అది కరెక్ట్ కాదు. అంటే క్రిస్తువుని కలిగిన నీవు జయములో అంతే జయం అనమాట. జయములో ఉన్నాం, క్రిస్తువు అంటే విక్టరీ అనమాట, జయం అనమాట. ఇప్పుడు క్రిస్తువును కాబట్టి చేతిలో ఎంత డబ్బు ఉంటేనే కాదు, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నామని చూసుకొని కాదు జయం లేదని ఓటం నిర్ణయించారు. దేవునితో కలిసి ఉన్నామా లేదు, నిత్య జీవని పొందేమా లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని కలిగి ఉన్నామా లేదు, పరిశుద్ధాత్మ దేవుని మందిరంగా ఉన్నామా లేదు. అంటే దేవుడు ఉన్నామంటే అది జయమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షణ పొందినప్పుడే అదే జరిగింది. గ్రేట్ సాల్వేషన్ చిన్నది కాదు. గ్రేట్ సాల్వేషన్ అంటే విక్టరీ కూడా గ్రేట్ అనమాట, సూపర్. కాబట్టి ప్రియులారా మన దేవుని ఆరాధిస్తాం. ఈ వ్యక్తి జీవన్ అనుగ్రహించిన గ్రేట్ సాల్వేషన్ అనుగ్రహించిన శిలువ మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా గొప్ప జయం అనుగ్రహించిన ఆ సజీవుడైన క్రిస్తువును మనం కొనియాడాలి, ఆనందిస్తాం. కాబట్టి తండ్రి ఎండులో ఎల్లప్పుడూ ఆటలు పాటలు ఆనందిస్తాం. తండ్రి మనకు జయం ఇచ్చాము, మన ఓడిపోయిన వారు కాదు. కాబట్టి నీతి ముందల గుడారంలో ఆనంద గీతాలు, జయ గీతాలు ఉంటాయి, ప్రేమ గీతాలు, ఆనంద గీతాలు, స్తుతి గీతాలు ఉండడం ఉంటాయి. కాబట్టి ఇది సెలబ్రేషన్ టైం అనమాట. ఏడ్చుకోవడానికి ఉన్న సమయం కాదు, అది మనం ఆనందించాల్సిన సమయం. ఎందుకంటే క్రీస్తు మన పక్షంగా యుద్ధం చేసి జయించాము. లీడర్ క్రిస్టియన్ అనమాట, మనందరం లీడర్ క్రిస్తు. కాబట్టి లీడర్ జయించామంటే అది మన చేయమన్నమాట. లీడర్ జయించని చాలు, లీడర్ జయించాం కాబట్టి ఆ చేయం, నా చేయి, మీ చేయం, మనందరి చేయం. కాబట్టి ప్రియులారా మనం కొనియాడదాం. ఇంకా మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్టార్ట్ సెలబ్రేషన్ మనం స్టార్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా అది ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓడిపోయినట్టు నువ్వు ఎన్నో చూడాల్సిన అవసరం లేదు. క్రిస్తు జయించిన కాబట్టి ఆ చేయం మనకు ఉంటే అనమాట. కాబట్టి వీళ్ళ క్రిస్తుతో కలిసి మనం ముందుకు వెళదాం. కాబట్టి జీవం కలిగిన దేవుడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను దీవించిన కాబట్టి నీవు ఓడిపోయిన వ్యక్తి కాదు. క్రిస్తుని కలిగిన నీవు క్రిస్తుతో కలిసి ఉంటే చాలు. ఆటోమేటిక్ ఆశీర్వాదం నీవు తప్పకుండా అనుభవిస్తుంది, నెమ్మది అనుభవిస్తుంది, సంతోషాన్ని అనుభవిస్తుంది, సమాధానం అనుభవిస్తుంది, బలం అనుభవిస్తుంది, ఆరోగ్యం అనుభవిస్తుంది, ఆశీర్వాదాలు అనుభవిస్తుంది, నిత్య మేలు అనుభవిస్తుంది, తప్పకుండా అనుభవిస్తుంది. క్రిస్తుతో కలిసి ఉండే చాలు. మరి వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ఒక మాట ప్రార్థన చేసి తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తారు. పరిశుద్ధులు మా ప్రేమ గలదండి దేవా, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప జయం, గ్రేట్ విక్టరీని బట్టి, ఇటర్నల్ నిత్యమైన జయాన్ని బట్టి మేము అందరం కొనియాడుతున్నాం. ఆ రిలేషన్ మాకు తండ్రి దయచేయండి. మీరు జయం పొందినటువంటి స్తోత్రం, సుదీసిన శిలో మరణం ద్వారా సాతాన్ని ఓడించినటువంటి జయం మాకు అనుగ్రహించినటువంటి అన్నారు. అలాగే ప్రభు మీరు ఇచ్చిన ప్రతి మేలుని బట్టి ఉందాం తండ్రి. మీ కుమారుని బట్టి శుద్ధిస్తాం, పాపక్షమాన్ని బట్టి ఉందన్న వ్యక్తి దేవుడు దర్శనాన్ని బట్టి శుద్ధిస్తాం. అలాగే పరిశుద్ధాత్మ వరాలను బట్టి శుద్ధిస్తున్నాం. అలాగే 5 fold మినిస్ట్రీ అపోస్తలుని బట్టి నమ్మకం శుద్ధిస్తున్నాం, ప్రవక్తలను బట్టి శుద్ధిస్తున్నాం. మళ్ళీ సంఘాన్ని గిఫ్ట్గా ఇచ్చిన సువార్థికులను బట్టి శుద్ధిస్తున్నాం, కాపురులందరిని బట్టి శుద్ధిస్తున్నాం. ఆమె సత్యవాక్యాన్ని బోధించే నిజమైన వాక్యం బోధించే వారందరిని బట్టి మేము శుద్ధిస్తున్నాం. ఇంకా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి దేవుని బిడ్డలు అందరిని బట్టి అందరూ శుద్ధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి మీకు ఆరాధన తండ్రి, మీరు ఇచ్చే దేవుడు తండ్రి శ్రేష్టమైనది మాకు ఇచ్చినటువంటి శుద్ధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. మీ గొప్ప ప్రేమని బట్టి ఉన్నాం, మీ ప్రేమ మాతో వ్యక్తపరిచినట్టు ఉందని శాశ్వతమైన నిత్యమైన ప్రేమను బట్టి అందరూ శుద్ధిస్తున్నాం. మమ్మల్ని అందరినూ మీ క్రిస్తు వారిగా మమ్మల్ని అందరినూ మార్చినట్టు ఉంటున్నారు, మీ ఇంటి వారిగా మార్చినట్టు ఉన్నారు, పిల్లలుగా మార్చినట్టు అందరూ శుద్ధిస్తున్నాం. నిత్యం యుగాలు నిత్యం అందరం తండ్రి
కుమారి పరిశుద్ధాత్మ త్రేగత మీతో మేమందరూ ఉండాలని కోరుతున్న మా దేవ మీకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మీ రెండో రాకడని బట్టి స్తుతిస్తున్నాం. అలాగే మా రాష్ట్రం దేశాన్ని బట్టి మేము ప్రార్థనిస్తాం. మీ రక్తంలో కడుగుతున్నాం. మేమందరూ నిత్య దర్శనం ఉన్న పరిశుద్ధాత్మ దేవ బలమైన కార్యం దయచమని మేమందరూ ప్రార్థనిస్తున్నాం. అయితే దేవుడు పనిచ్చినాక ప్రార్థన ఆరాధన సుధులు మా రాష్ట్రం దేశంలో ఏసంలో సమృద్ధి దింగరిస్తామన్నా కానీ ప్రార్థనిస్తాం. ఎన్నడూ చూడలేని విధంగా తండ్రి దినేమోగిస్తుంది దింగరిస్తామన్నాక ప్రార్థన ఆరాధన ఎడతేయకుండా ప్రార్థన ఎడతేయకుండా సుధులు ఎడతేయకుండా వాక్య పరిచయంలో తండ్రి టీచింగ్ మినిస్ట్రీ అందా మా రాష్ట్రం దేశంలో జరిగినట్టు పోలీస్ హెల్పర్స్ లో తండ్రి మాకందరకు సర్వోత్తర సంఘాన్ని ప్రతి మీ బిడ్డలకు బలపరచమని ప్రార్థనిస్తున్నాం. అందరి రక్షణ ఉంది నాకు నేను ప్రార్థనిస్తున్నాను. ప్రభా మీరు అందరినీ ప్రేమిస్తున్నట్టు అందరి కొరకు మీరు ప్రాణం పెట్టే అందరూ సత్యంగా నేర్చుకొని నిత్యజీవ రక్షణ పొంది మేలు అనుభవించే కృప అందరికీ ప్రభా దయచమని మేమందరూ ప్రార్థనిస్తాం. మా రాష్ట్రం దేశంలో దేశంలో ప్రభా మీ శాంతి సమాధి నెమ్మది దయచమని ప్రార్థనిస్తాం. శరీరానుసరంగా జరుగుతున్న యుద్ధాలు ఆగిపోయినాక ఆత్మీయ యుద్ధం ఆత్మీయంగా యుద్ధం చేయడానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని ప్రతి ఒక్కరు మీరు నేర్పించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మా శత్రు మనుషులు కాదు అని రేపు ఫేస్లో 6:12 రిలేషన్ మాకు మాత్రం అందరికీ రిలేషన్ దేవా దయచమని ప్రార్థనిస్తాం. అసలైన శత్రుడు ఎవరని రేపు ప్రతి ఒక్క మనిషికి అది దేవా నేర్పించమని ప్రార్థనిస్తాం. దేవా స్తోత్రం తండ్రి దైవ జ్ఞానంతో కుమ్మరించమని ప్రార్థన సత్యంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. మహిమగనత మీకు అభిస్తుంది యేసు నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమాత్మని ఆమేన్. ప్రియులారా మన మధ్యలో వైసీ రాజు గారు ఉన్నారు. వారి ప్రార్థనించి ఆశీర్వాదం ఇవ్వాలని నమస్తే. రైట్. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదసంలో చేరి ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా నాయన సహోదరుడు రతీష్ గారు ఏనాయనా ఈ విధంగా జూమ్ లో ప్రార్థించడానికి వాక్యం బోధించడానికి అలాగే నాయన సహోదరులందరూ ప్రార్థించడానికి ఈ వేకువ జాములో ఉదయకాల సభలో మంచి అవకాశం ఇచ్చినందుకే